అయ్యా మేము 20 ఏళ్ళ 20 ఏళ్ళ ఇల్లు కట్టుకొని ఉన్నాం. 20 ఏళ్ళ నుంచి మాకు సీసీ రోడ్ వచ్చింది, కరెంటు బిల్లు వచ్చింది, నల్ల బిల్లు కడుతున్నాము, మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నాము. మాకు 20 ఏళ్ళ నుంచి ఏం బాధ లేదు. అయ్యో ఇల్లు కట్టుకున్నాం కదా, నిమ్మలంగా ఉన్నాం, పిల్లలని చెల్లలం అని ఉన్నది. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి ధననాయందరు మనసులో ఈడబెట్టిండు. పెట్టి ఈ ఇళ్ళని ఊలగొట్టిండు. ఊలగొట్టి ఆగో మాకు ఆగో నా ఇల్లు గదే ఆగో ఆ ఇంటి కాంచెలు దుగ్గు 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 బండ్లు వచ్చుడు 24 గంటలు ఆ ఇంటి ముంగట కూకున్నా కానీ కూకొనియకపోవుడు. రాళ్ళతోటి ఇసురు కొట్టుడు, రప్పలతోటి ఇసురు కొట్టుడు. ఏమున్నది ఇంకా 2 నెలలు అయితే పోతారు మీరు, ఎంతో అంత ఇస్తాం పోయినరి, లేకపోతే ఇంకా ఏమన్నా జాగా చూస్తాం పోయినరి. మీకు ఈడేమున్నదమ్మా బాగా జబర్దస్త్గా మాట్లాడుతాండ్రు. అరే బండ్లు ఎందుకు తెస్తుండ్రయ్యా, ఇంతగానో బండ్లు తెస్తాండ్రు, మా పిల్లలు ఉన్నారు, మా చిన్న పిల్లలు ఉన్నారు. ఇట్లనే నా చేసేది అట్నే. ఓమ్మా ఎక్కువ మాట్లాడకు నువ్వు, ఎక్కువ మాట్లాడకమ్మా. ఇంకా 1-2 నెలలు అయితే పోతావు తీ ఇల్లు ఖాళీ చేసుకొని. అంటే ఇల్లు ఖాళీ చేసుకొని ఎక్కడ పోతామయ్యా? అయ్యా మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం, మేము పుణ్యానికి ఏమైనా అగ్రహించుకున్నామా? మేము కబ్జా చేసుకున్నామా అన్నయ్య? ఇదేనా పద్ధతి? మరి బక్క పాదానికి పెళ్ళ ఉండద్దా? బక్క పాదానికి పెళ్ళ ఉండద్దా అన్నయ్య? మీ ధననాయందరికీ పెళ్ళ ఉండాలనా? అయితే పైసలు ఉన్నదానా? ఇంత బలం ఉన్నదానా? మేము మాకు బలం లేదు కదా, మేము కష్టం చేసుకొని బతామయ్యా. మరి కష్టం చేసుకొని బతికిన వాళ్ళు ఇక ఉండొద్దా? మరి పానం తీయండి, పానం తీత మీకు నిమ్మలం అవుతుంది, మీ రవిడీలకు నిమ్మలం అవుతుంది, మీ ధననాయందరూ నిమ్మలం అవుతుంది అయ్యా. మేము బతుకంతి ఇంత రాత్రి ఇంత అగ్గి తెచ్చిపోయిండ్రి సత్తం అని కూడా ఇట్లా మాట్లాడినామయ్యా. ఇది పద్ధతేనా? మేము ఎక్కడ పోవాలి? ఒకరు నా పిల్లలు 6 పిల్లలు, మరి నా 6 పిల్లలు ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ పోవాలి? ఇది పద్ధత? మమ్మల్ని ఇట్లా ఆగం చేసుడు, తెలంగాణక వద్దాక నిర్దుంటలేదు, ఇట్లా భయపట్టించుడు ఏంది? అరే బండ్లు 24 గంటలు బండ్లు వస్తాయి, ఏమిటికి వస్తాయి అయ్యా బండ్లు? వాళ్ళకి ఏమున్నది అని వస్తాయి. కాకుండా అనే జాగా ఎంతవరకు ఉన్నది అంతవరకు గొడవ పెట్టుకొని మా జాగాలకు వచ్చి మా ఇంటి ముంగటికి వచ్చి మమ్మల్ని అనుడు అవసరమా? మేము అరుగులు కడగపోతే అరుగు ఎందుకు అడుగుతానవమ్మా? అరుగు కడగకు నువ్వు. ఏమున్నదమ్మా అరుగు కడుగుడు అంటుడు, గంజాయి తాగుడు, ఈడ పాకాట ఆడుడు, ఈడ గంజాయి తాగుడు, ఏంది ఇది? కోటారు తాగుడు, మందులు తాగుడు, ఈడ అవసరమా? మా వస్తుంటే పోతుంటే పిల్లలు ఫోటో తీసుడు, ఆడపిల్లల ఫోటోలు తీసుడు, ఇదేనా పద్ధతి? ఏంది ఇట్లా ఫోటోలు ఇస్తాను అంటే? అగో ఏమవుతుందమ్మా ఫోటోలు ఇస్తే? ఎక్కడుండి ఫోటోలు ఇస్తాను అమ్మా? ఏమవుతుందమ్మా ఫోటోలు ఇస్తే? ఏమవుతుందమ్మా దెబ్బ తాకుతుందా అని ఇల్లు నుంచి వెళ్ళి ఫోటో తీస్తారు, ఆ నుంచి వెళ్ళి ఫోటో తీస్తారు, ఈడుండే ఒకటి తీస్తాడు, ఆడుండే ఒకటి తీస్తాడు. ఇది ఏంది అన్నట్టు ఇది? మేము తెలంగాణగా వద్దాక మా పిల్లలు మా కొడుకుకి ఇట్లా రాత్రి చూడోపల్లి అమ్మి రాత్రి 1 గంట రాత్రి వస్తాడు. 1 గంట రాత్రి వస్తే అయ్యా నా కొడుకు వచ్చిండా లేదా అని నేను గేటు తీసుకొని వచ్చేందుకు కూడా ధైర్యం లేకుండా అయ్యో ఆనంగా వస్తారో ఈ లంచ కొడుకులు ఏమంటారో, బయటకు వస్తే ఏమంటారు అని ఇదే భయం. ఓ పిల్ల కడుపు నొప్పి లేస్తుంది, దాకానే పోతాం. అయ్యో దాకానే పోయేందుకు ఎవడొచ్చి బెదిరిస్తాడో తెలంగాణగా వద్దా కానీ మాకు ఈ భయంతో బతాన్నాం అయ్యా. ఈ 2 సంవత్సరాల నుంచి మా భయం ఎట్లా తేలగొడతాడో ఈ రేవంత్ రెడ్డి మాకు బలం ఇవ్వాలి, మా ఇంట్లో మాకు దక్కాలి, మాకు న్యాయం చెయ్యాలి. ఇప్పుడు 3 రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్నాము. ఇది వరకు కూడా ఎమ్మెల్యే కాడికి పోయినాం, ఏ 10 టిప్పులు ఎమ్మెల్యే కాడికి పోయినాం, కార్పెంటర్ కాడికి పోయినాం, అది కోర్టుకు పోయినాం, అంతటా పోయి వచ్చినాం అయ్యా. ఇక లాస్ట్కు ఈయన కాడికి వచ్చినాం, ఈయనకు కాంగ్రెస్ వచ్చిందని మేము వచ్చినాం అయ్యా. మా బాధలు తెల్లారగొట్టుండ్రి. ఇక కూలగొట్టిన ఇండ్లు కూడా కట్టిపియాలి, వాళ్ళకు బలం ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఉంటే మాత్రం వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు మందం వాళ్ళక్కడ పైసలు లేకుండా గరీబులో ఉన్నాం, అందరం కష్టం చేసుకొని బతికేటాలు ఇంత రేకులో ఈకులు అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళ జాగా వాళ్ళు ఆగ్రహించుకుంటారు. మీరు సపోర్ట్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి వాళ్ళు మాకు సపోర్ట్ చెయ్యాలి అన్న. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి దానం నాగేందర్ మనసులో మా ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు.
ఇప్పుడు ఇక్కడ ఇదే చెట్టు కింద తుమ్మ చెట్టు కింద వాళ్ళని ఒక 10 మంది గుండగాలను పెట్టి 10 మంది రౌడీలను అంతా లోకల్ గాలను చిల్లరగాలను పెట్టి వాళ్ళకి మందు తాగడము గంజాయి తాగడము ఇండ్ల చుట్టూ తిరుక్కుంటూ ఫోటోలు తీయడం వీడియోలు తీయడం బెదిరియడం ఒక నెల అయితే 2 నెలలు అయితే మీ ఇండ్లు పోతాయి మీరు వెళ్ళిపోవాలి మా భూములు మా జాగాలు అంటూ ఈ ప్రజలను ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని అందరినీ భయభ్రాంతులకు చేస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఎన్నిసార్లు పోయినా కానీ ఏం కాదమ్మా మీ ఇండ్లకు మేమేం రాము మీ ఇండ్లకి ఏం కాదు ఖాళీ జాగాలు ఉన్న మట్టుకే ఆయన ఏమన్నా చేసుకుంటాడు ఎక్కువ ఇల్లు కూడా పోవని చెప్పిండు. ఇప్పటి వరకు ఇక్కడ మీరు లైవ్లో కూడా చూస్తారు సార్. ఇప్పుడు 10-15 ఇళ్ళ దాకా పోయినాయి భయభ్రాంతులను చేసి కొత్త కట్టుకున్న ఇళ్ళను కూడా ఆయన కూల్చివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రజాస్వామ్యం వచ్చింది. కనీసం రేవంత్ అన్నను మేము కలిసినాము ప్రజా దర్బార్కి వెళ్ళడం జరిగింది. రేవంత్ అన్న కనీసం ఇప్పుడైనా ఇప్పుడు ఈ కూలిపోయిన ఇళ్ళనన్నా మీరు దగ్గరుండి మా ఇళ్ళను మాకు గట్టియాలని ఉన్న ఇళ్ళను కూడా కాపాడాలని ప్రకాష్ నగర్ బస్తీవాసులం మేము కోరుకుంటున్నాం. కనీసం మీ ప్రజాస్వామ్యంలోనన్నా మాకు న్యాయం జరగాలి. వాని హద్దులు ఎంతవరకు ఉన్నాయో వాని హద్దులు వాడు పెట్టుకొని వాని జాగలకు మేము పోము. ఇప్పుడు ఈ కూలగొట్టిన ఇళ్ళను కూడా మా ఇల్లు మాకు నిర్మించాలి మాకు మీరు భరోసా ఉండాలని పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలని ఈ గుండాగాళ్ళు కూడా మాకు ఇక్కడ గల్లీలల్లా తిరగొద్దు మా పిల్లల్ని కనీసం పతంగులు ఆడుకోనికి కాలిజాలకు వస్తే కూడా వాడు వీడియోలు తీస్తుండు బెదిరిస్తుండు. మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది. అందరం ఆడవాళ్ళము పొద్దంతా పని చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని వచ్చి బతికేటోళ్ళం మేము. కనీసం మా ఇండ్లు చూడండి మా బతుకులు చూడండి మీరు లైవ్లో కూడా చూస్తున్నారు. కాబట్టి రేవంత్ అన్న ఇప్పుడన్నా మాకు కాపాడాలని మా ఇండ్లు మాకు నిలబడి మా ఇళ్ళను మాకు గట్టిస్తే మిమ్మల్ని మేము నమ్మినాం మీకు ఓటేసినాం మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది మీ మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మమ్మల్ని కాపాడతారని మా ప్రకాష్ నగర్ బస్తీవాసులందరం కోరుకుంటున్నాం. నాగేంద్రం ఇక్కడ కొంప కట్టుకుంటాడంట మా 34 ఇండ్లు తీసేసుకొని వానికి ఏడ కొంప లేదంట. ఈయనే ఉందంట ప్రకాష్ నగర్లోనే వాడు కొంప ఇక్కడ కట్టుకుంటాడని ఇక్కడ తగులబడతాడంట. వాడిని ఎత్తిన నిప్పులు పోయే వాడిని పెండ్లం పిల్లలు మాలేక ఎట్లా గోస తీస్తారో ఎట్లా రోడ్డు మీద పడతారో మా ఉసురు వానికి ముట్ట వాడు ఆయన పెండ్లానికి తెల్లజీర ఎన్నడు కట్టిస్తారో ఆయన ఎత్తిన నిప్పులు ఎన్నడు వస్తారో అని మేము కోరుకుంటున్నాం. ఆయన ఎత్తిన దీపం పెట్టాలే వాడిని అలా ఏరియాలకు వస్తలేడు ఈ బస్సుకి వస్తలేడు గుండా వేసాం ఎన్ని రోజులు చేస్తాడు అలా బద్మాష. మేము పైసలు పెట్టి కొన్నాం పుణ్యానికి మలుపుకోలే వాన్ లెక్క కూర్చొని తింటలేము చెమటలు ఇట్లా తీసుకుంటా పిల్లల తల కష్టపడి కొనుక్కున్నాం. అది ఓ తాను గుంజుకోలే ఓ నైట్ జేసీబీలు పెట్టి మలుపుకోలేదు మేము. అదానన్నా ఎంద్రం కొంప నాశనం కానీ అలా బిల్డింగ్లో అదంతా చాలదంట అలా కొడుకుకు ఇదే ఉందంట ఆ రౌడీ కొడుకుకు. ఈ గరీబ్ వాళ్ళని ఇంత ఆగం చేయడానికి కొడుకు ఏం న్యాయం అవుతుంది? మమ్మల్ని ఏడిపించి కొడుకు ఏం సుఖపడతాడు. ఇలా మా కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర ఎన్నో రేవంత్ అన్న నిమ్మలం చేయాలని కోరుకుంటున్నా. ఆయన చేస్తానే ఆభయం ఇచ్చిపోయిండు ఇప్పటిదాకా వచ్చి ఈ 3 రోజుల సంది మంచిగా ఉన్నాం. ఈ రవిడు బాడుకోవాలి వచ్చి మమ్మల్ని గోసబుచ్చుడేంది తెల్లని దాకా ఊడ్చుడు లేదు పొద్దుగాల లేత కూడా వెళ్ళే మాతో ఎప్పుడు వెళ్ళే ఎందుకు మేము కొనుక్కున్నాం కదా కష్టపడి వాళ్ళ లెక్క వాళ్ళది వీళ్ళది గుంజుకచ్చుకోలేం కదా. గుంజుకుంటే మరి వాళ్ళది ఐదు పట్టుగా రావాలి కదా. మేము ముంగడికి వచ్చినాం కదా మీడియా ముంగడికి వచ్చినాం కదా మీడియా ముంగడికి వచ్చినాం కదా వాళ్ళు రావచ్చు కదా. వాళ్ళదైతే వాళ్ళ జాగా అయితే వాళ్ళు రావాలి కదా వాళ్ళ జాగా అయితే వాళ్ళు రావాలి. 3 రోజులు ఉంటే మేము ఇన్ని మీడియాలు వస్తుండే రావాలి కదా. ఇప్పుడైనా వచ్చి తీసుకోవాలి ఆయనకు దమ్ముంటే ఎదురుంగా వచ్చి కొట్లాడాలి. సాటిన ఉండి దొంగ రాజకీయం ఎందుకు చేస్తున్నాడు ఆయన అసలు? ఇంత గరీబులను ఎత్తులు ఎన్ని రోజులు కొడతాడు? అట్లా ఎన్ని చేసిండు ఆయన గరీబులను ఎత్తులు కొట్టడం ఆయనకేం న్యాయమని అంటున్నా నేను. అన్ని ఎత్తున నిప్పులు అయ్యా కష్టపడాలి. వాని పెండ్లానికో 50 కిలోల బరువు ఎత్తితే బరువు ఎంతో తెలుస్తుంది. వాని పెండ్లానికో 50 కిలోల బరువు ఎత్తే తెలుస్తుంది అని పెండ్లానికి ఆ బరువు అనేది ఏమనేది ఈ కష్టం అంటే ఎట్లుంటది ఇవాళ వీళ్ళని ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లుంటది అనేది ఆయనకు తెలియాలి. అట్లా లేదు కోట్లు మంది సొమ్ము వాడు అసలు వాడతాడట ఇంకా 4-5 మాది గుంజుకొని మా గరీబ్లది మరి మాది గుంజుకొని వాడు ఏం బాగుపడతాడు మరి వాడు ఆవాడా వాడు మాయే కావాలంట మా గరీబ్లేవా మా ఇంట్లో మా ఇండ్లలో మమ్మల్ని నిమ్మలంగా బతకనిస్తలేడు. మొత్తం మా ఇండ్ల మీద పడ్డాడు వాడు. ఇప్పుడు 2-3 ఏళ్ళ మమ్మల్ని ఇట్లా ఏడిపి వాటి మేము పైసలు పోసి కొనుక్కున్నాం. ఒక్కొక్క పైసా కూడా పెట్టుకొని కానీ బాధల వాడి కొనుక్కున్నాం మేము. మా బతుకు మేము బతుకుతుంటే మా ఇళ్ళ మీదకి ఇప్పుడు మమ్మల్ని నిమ్మలం లేకుండా చేస్తుండు. వాడు కటకటాలు లెక్క పెట్టాలి. వాడు మా జాగాలు మా ఇండ్ల మీదకి రాకుండా చేయాలి అంతే మాకు కావాల్సి. వాళ్ళది
వాళ్ళది ల్యాండ్ వాళ్ళది అయితే ఫేస్ టు ఫేస్ రావాలి కదా మా దగ్గరికి. మాది ల్యాండ్ అని మా దగ్గర కరెంట్ లైన్ ఉంది, వాటర్ లైన్ ఉంది, డ్రైనేజీ లైన్ ఉంది, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. మీరు కూడా మీ దగ్గర ఉన్నాయని వస్తురు, కానీ అవి మమ్మల్ని డ్రామాలు ఆడుతున్నారు, మాట్లాడుతున్నారు మమ్మల్ని. మా ఒక్కరి ఫేస్ లైన్ డ్రామాలు అన్నట్టు గడిపిస్తున్నాయా మాకు? చెప్పండి మీరే. మేము కష్టపడి కొనుక్కొని ఇది చేసిన 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే 20 మధ్యరకం కుటుంబాలకైనా వచ్చినావు మేము. నువ్వు కథలవాడు ఎందుకు? దొంగ నా ఇడికి రా, దమ్ముంటే వచ్చి మాట్లాడు. దొంగ నా ఏం చేయని వచ్చినావురా? మాకు గండా వచ్చినావారా? నువ్వు వచ్చి కొట్లాడు మాతోటి పాటుగా. మేము వచ్చినాక మీడియం గాడికి నువ్వు కూడా రా. వచ్చి నీ కాయిదాలు మా కాయిదాలు చూపెడతాం. రా, దమ్ముంటే రా, వచ్చి మాట్లాడు. మేము ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా మాట్లాడు. మాకు గోస జరుగుతుంది. మీకు ఎక్కడైనా నాశనం అయిపోతావు. మేము అట్లా కొంచెం పోతావు పోయేటప్పుడు రాంగ్ ఎట్లా వచ్చినావు పోంగా కూడా అట్లే పోతావు రా నాయన. మా ల్యాండులు గుంజుకుంటుండు, మా ల్యాండులు తీసుకొని మాయ అంటుండు ఆయన అయితే ఆయన వచ్చి ఇక్కడ కొట్లాడాలి మాతో సరదంట. కానీ అట్లా చేస్తలేడు, రౌడీలను తీసుకొస్తుండు. మాది ల్యాండు అంటాడు. మరి మీ ల్యాండ్ అయినప్పుడు మేము 20 సంవత్సరాల కింద కట్టినప్పుడు ఏం చేసిండు ఆయన? కొన్నప్పుడు కాయిదాలు లేవనుకో, ఆయన చూడలేదనుకో, మనిషి కట్టేటప్పుడు అన్న కనబడుతుంది కదా. కట్టినప్పుడు మీది కాదమ్మా ల్యాండు, మరి నా ల్యాండు నీకు ఎవరు అమ్మిర్రు అని చెప్పొచ్చు కదా. ఆయన చెప్పలేదు. 20 సంవత్సరాల నుంచి లేనిది 2 సంవత్సరాల నుంచి ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇది ఇక్కడ ఎవరన్నా మరి ఎమ్మెల్యేల చేయిందా, ఎవరి చేయింది, ఇది కార్పొరేట్ చేయిందా, ఎవరు చేయింది, లీడర్ల చేయలు ఉన్నాయా, ఎవరు ఉన్నాయో తెలుస్తలేదు. ఎవరు చెప్తుండ్రో ఇది వచ్చి 2 సంవత్సరాల నుంచి అందరినీ టార్చర్ పెట్టి కట్టిన ఇల్లు కులగొడుతుండ్రు. కట్టే ఇళ్ళల్లో మనుషులు ఉంటే కూడా వచ్చి కులగొట్టి తీసుకుపోతుండ్రు. దానం నాగేంద్ర మనుషులే ఇదంతా టార్చర్ పెడుతుండ్రు అందరినీ. ఆ దానం నాగేంద్ర ఏడుంటాడు అని మొక్కు తెలియదు, అని మూతి తెలియదు మాకు. అని ముఖమే తెలియదు. ఎవడెవడో ఏమనమ్మ కుట్టినోడో ఎవడెవడో వచ్చి ఇడా ఇది నాది అది నాది అంటాడు. వాడు అసలోడు ఏడున్నాడో, మేము కొన్నోళ్ళ మీడున్నాం, మాకు అమ్మినోడు ఓ దగ్గర ఉన్నాడు, మీకు అమ్మినోడిని తీసుకురండి రమ్మ, మీకు ఇది జాగ నాది. వాడి జాగ కానప్పుడు వాడిది అయినప్పుడు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాడు? కాదు, నీ జాగ అన్నప్పుడు నువ్వు స్వతంత్రంగా తీసుకో ముందుకు వచ్చి. నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు మాకు? నీ జాగ అయినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏముంది మాకు? డబ్బులు ఇవ్వకూడదు కదా. నా జాగ అయినప్పుడు మీకు ఎందుకు ఇస్తానమ్మా? మీరు ఎల్లుండి డైరెక్ట్గా వచ్చి ముందుకు చెప్తే మేము అమ్మిన వాళ్ళని మేము తోలుకొస్తాం. అట్లుంటుంది. కానీ నాదే జాగా మీరు వెళ్ళిపోవాలి, రాత్రి మీకు ఎంతో కొంత సెటిల్మెంట్ చేస్తా అంటే ఎందుకు చేస్తావు? సెటిల్మెంట్ ఎందుకు చేస్తావు చెప్పు మాకు? సెటిల్మెంట్ మాకు అవసరం లేదు. నీది నాది ముందటికి వచ్చి తేలాలి ఏదే సార్ అని. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తారో ఏం కథనో, ఈ మీడియా వాళ్ళు కూడా కొంచెం చర్య తీసుకుంటేనే మాకేమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఏమమ్ముతాము ఇక అంతే. వాళ్ళు ఏం చేస్తారు? చుడువపల్లి అమ్ముకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు పొద్దాక ఆడల్లో పనికి పోతారు, మొగల్లో పనికి పోతారు. వాళ్ళు ఏం చేయలేరు మమ్మల్ని. వాళ్ళు ఏదో బెదిరిస్తే వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ ఇన్ని రోజుల దాకా ఏదో విలువలు ఇవ్వాలి, ఎవరి తెరువు ఎందుకు పోవద్దు అని మేము ఊకుండి ఇన్ని రోజులు ప్రభుత్వానికి మర్యాద ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేము. ఇప్పుడు రంగంలో దిగినాం కాబట్టి ఇప్పుడు ఎవరికి ఏం రెస్పెక్ట్ ఇచ్చేది లేదు. అదే మరి ఇప్పుడు మేము ఏం చేస్తాం అనేది ఆయనకు తెలియాలి. ఆయన ముందుకు వస్తే మేము చేసే పని ఏంది చెయ్యంది ఏంది ఆయనకు తెలియాలి. వాడు ముందుకు వస్తే వాడు మమ్మల్ని కొట్టడం మేము వాళ్ళని కొట్టడం అవుతుంది. కానీ నువ్వు సాటుకుండి ఇది మాట్లాడితే ఇది కాదు అంతే. ఇక వాడు వస్తే వాడు తెచ్చడం మేము తెచ్చడా, ఇక ఏదే తేలేది ఒకటి తేలాలి. అది ఒకటి. దానినాగేందరు మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తురు అన్న, ఇవి మా ఇల్లు అన్ని కబ్జా చేస్తురు. 2 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూస్గా జరుగుతూ ఉంది మాకు. ఇక్కడ ఈ ఏరియాలో ఇదంతా కూలగొట్టి మా ఇల్లు అటు సైడ్ ఉన్నాయి, అక్కడ కూడా కూలగొడతామని బెదిరిస్తుర్రు. 2 సంవత్సరాలు అవుతుందన్న. 2 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది. రౌడీలను పెడతారు, తెల్లని దాకా పొద్దున దాకా అంత తిప్పిస్తారు, వీడియోలు తీస్తారు, వాళ్ళు వచ్చి ఫోటోలు తీస్తారు. ఎందుకు తీస్తారు అంటే మా పైకే రివర్స్ అయ్యి మాతోటి గొడవ చేస్తారు, గంజాయి దాగొస్తారు అంతా. ఈ జాగాలు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టుకున్నాడు కదా, ఇదంతా ల్యాండ్ తీసుకొని ఇట్లాంటి బిల్డింగ్ కట్టుకుందామని మమ్మల్ని బెదిరిస్తున్నట్టు. మాది పోలే ఇంకా ఉంది కానీ తీసేస్తాం మాకు కావాలి అని అంటురు, బెదిరిస్తుర్రు. సెటిల్మెంట్ అంటే మాకు ఏది వద్దన్నా ఏదో మాకు వాళ్ళని తోచినంత ఇస్తామని అంటారు కానీ మాకు వాళ్ళ రూపాయి వద్దు, ఏది వద్దు. మా ఇండ్లు మాకు కావాలి, మేము కష్టపడి కొనుక్కున్నాం, మా ల్యాండ్ ఏదో మాకు కావాలి. వాళ్ళు ఏది ఇచ్చినా మాకు వద్దు అంతే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏదైనా న్యాయం చేస్తుంది అని మేము ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళాము, పిటిషన్ ఇచ్చినాం అక్కడ. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మా దగ్గర అంతా ఎంక్వైరీ చేసిరు, న్యాయం చేస్తామని ఒక హామీ ఇచ్చిరు.
దాని నాగేందర్ అనుచరులు ఇంకా వేరే ఎమ్మెల్యేలది ఎవరైతే హస్తం ఉందో వాళ్ళని కూడా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు. సరే వాళ్ళు చెప్పింది ఏదో చేసి మాకు న్యాయం చేస్తే చాలంతే. 20 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నా నేను. కరెంటు బిల్లులు టెక్స్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే కాగితాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాల నుంచి ఉంటుంటే ఆడు సెంటర్లో ఇప్పుడు వచ్చి అది నా జాగాని మొన్న పోయిన 6 నెలల కింద వచ్చి మొత్తం ఇండ్లలో బయటకు వేసేసి మొత్తం ఇల్లు కూలగొట్టేసి. ఎందుకంటే దండం చేసేది సుధీర్ పటేల్ కానీ సుధీర్ గౌడ్ వాళ్ళు మన ఇది దాన నాగేందర్ అనిశాడు. వాళ్ళంతా కలిసి గుండగాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద గుండగాలు తీసుకొచ్చి మొత్తం హాని పట్టుకుపోయి మా భార్యను మా కొడుకునైతే దేశీ డబ్బా మీద కూర్చొని పెట్టుకుని బయట ఎత్తేసి కూలగొట్టారు. కూలగొట్టి చేసి మళ్ళీ ఏం చేసి మళ్ళీ పైలు వాళ్ళు మొత్తం అంటే వస్తుంటే లోపలికి వస్తే బయట గుంజకపోడు కూలగొట్టుడు. పెద్ద పెద్ద పైలు వాళ్ళు దొడ్డు పైలు వాళ్ళు వచ్చి వాళ్ళకి వస్తే అది చేసి మనం ఆగమాగం ఇట్లా కూలగొట్టిపోయారు. కూలగొట్టిపోయినా మాది జాగా అంటే మేము 20 సంవత్సరాల కింద కొనుక్కున్నాం తీపుల దగ్గర వాళ్ళు కొన్నారట. మేము ఫస్ట్ కొన్నాం, వాళ్ళు ఫస్ట్ కొన్నారా. వాళ్ళు ఫస్ట్ కొంటే మేము ఫస్ట్ 20 సంవత్సరాల కింద కొంటే వాడు ఇప్పుడు వచ్చిన ఇదంతా కొన్నా వాడు కొన్నతే తీపుల కాడు మాట్లాడితే వాడు ఒకటే కాలు జాగా అమ్మినా ఇండ్ల కాడికి పోద్దని వాడు చెప్పినా కూడా వీళ్ళు ధనం చేసి లవిడిగాళ్ళని పెట్టేసి ఆడలను సిటాంచుడు, అది ఇండ్ల పొన్న పోడు, అది చేసుడు ఇది చేసుడు మస్తు ఆగం చేస్తుంటాడు. అని చేసి వీళ్ళు ఎందుకంటే ఎట్లా గులిగా వీళ్ళు భయపడతం చేస్తే వెళ్ళిపోవాలని. ఓకొని వెళ్తాడు, నీకు ఇన్నే 5 లక్షలు ఇస్తారు 2 లక్షలు అయితే వెళ్ళిపోరా వాళ్ళంతా ఉండయి చేయని ఓన్ని తీసుకుపోతాడు. అది తీసుకుపోతే ఉండేరా చేయని ఓన్ సందు పెట్టేవాడు పైసలు ఇస్తా అని తీసుకుపోయి అన్నీ అంతా చేసి గందరగోళం వాళ్ళు చేసి వాళ్ళు మొత్తం వాడు గంజాయి తాగుడు చేసుడు. ఒక గుండగాళ్ళు అంటే సీసోరగాళ్ళు ఉంటారు కదా బస్సులో సీసోరగాళ్ళు మొత్తం బస్సులో సీసోరగాళ్ళు ఆ ఏ బస్సులో సీసోరగా ఆ బస్సు మొత్తం ఈ 4 బస్సులలో వచ్చారు. వీడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆడల చెట్టాచుడు తాగుడు చేసుడు ఇవన్నీ కథలు చేసి ఎందుకు చేస్తాను వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే వీళ్ళకు భయం భక్తి పెడితే వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళు అది చేస్తారు. భయం భక్తి పెడితే వీళ్ళకు చెటాన్సే అది చేస్తే భయానికి వెళ్ళిపోవాలని అక్కడ ఉపాయం చేసి ఆ గుండగాలు పెట్టి చేస్తున్నారు. చేసినప్పుడు మనం ఏం చేయాలంటే అది చేస్తున్నాం, మమ్మల్ని బాధ పెడుతున్నారు. మా ఇల్లు మాకు కావాలి, మాకు రేవంత్ అన్న దగ్గర పోయినాం, పవత్ భవన్ పోయినా కూడా ఆడ కొన్ని గుండగాడు తోలు ఇచ్చేసి అక్కడ భవన్ బంధం అయినా కూడా ఆడ కొన్ని తోలు ఇచ్చి ఫోటోలు తీస్తుంటే దానంద మనిషి అంటే వాడు ఒకటే ఉరుకుతాడు. ఉరుకుగానే పోలీసు వాళ్ళు అందుకున్నారు. పోలీసు ఏడా అని లేదు పంజగుట్ట పోలీసు వాళ్ళు వేసారు. ఏమైనా చేసి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు, అది చేసిరు. ఇక మీకు ఏం కాదని చెప్పి చూసిరు పోయారు. మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పోయినాం నిన్న. పోతే ఏం చేసి మీకు ఏం కాదు నేను చూస్తా, నా దృష్టికి వచ్చింది, మీరు పవత్ బంధ రిపోర్ట్ ఇచ్చారు కదా మేము చూసుకుంటా నేను మాట్లాడతా అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకొక ఇట్లాంటి బాధలు పెడుతున్నాం మమ్మల్ని ఇట్లా అసలు మేము 20 సంవత్సరాల కింద కొనుక్కున్నాం. మా ఇండ్లు కట్టుకొని ఉంటే ఇంట్లోకి వెళ్ళగొట్టి కూలగొట్టిరు. ఆ ట్యాంక్ కూడా మీటర్లు ఉన్నాయి, ఆడ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు అట్లా చేస్తుంటూ మరి ఇట్లా కథ గుండగాల పెట్టి అది ఇది ఎన్నో కథలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆడలను సిటాంచుడు ఇలా వాడొస్తే లోపల రానిపోడు అది చేసి ఇదా అది. అరే నేను కొనుక్కున్నట్టే నువ్వు కొనుక్కున్నట్టే కదా, నువ్వు కొనుక్కుంటే నీ కాగితాలు చూపి ఏది లేదు రావాలి బెదిరియాలి పోవాలి.